ప్రైజ్ ది లార్డ్. మనమంతా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. చెప్పండి, ఎక్కడున్నాం? క్రిస్టమస్ సీజన్, క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించే ప్రత్యేకంగా మహిమపరిచేటువంటి ఒక సీజన్లో ఉన్నాం. మనం చెబుతున్నాం క్రైస్ట్ మాస్, MASS, మాస్ అంటే ఆరాధన, క్రైస్ట్ అంటే క్రీస్తు, అభిషక్తుని ఆరాధనలో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. M అంటే మ్యాగీస్, యేసు ప్రభుని జ్ఞానులు ఆరాధించారు, మ్యాగీస్. ఏంజల్స్, యేసు ప్రభుని దేవదూతలు ఆరాధించారు. ఆయన పుట్టినప్పుడు ఆ స్థలము యొద్దకు వచ్చి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆ ఏంజల్స్ వచ్చి, పరలోకంలోంచి దేవదూతలు వచ్చి ఆరాధించాయి. అంతేకాదు ఎస్ అంటే స్టార్, ఆయనని నక్షత్రము ఆరాధించింది. ప్రత్యేకమైన నక్షత్రముగా వచ్చి జ్ఞానులను నడిపించి ఆ ఇంటి మీద నిలిచి ఆ నక్షత్రం ఆయన ఆరాధించింది. అంతేకాదు ఎస్ అంటే షెపర్డ్స్, ఇంకా కాపరులు ఆయనను ఆరాధించారు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. వీరందరూ యేసుని ఆరాధించారు, యేసుని ఆరాధించారు. రకరకాల డిఫరెంట్ క్యారెక్టర్స్. జ్ఞానులు అంటే వాళ్ళు జ్ఞానం కలిగి హైలీ ఎడ్యుకేటెడ్, ఉన్నతమైన చదువులు చదివినటువంటి వారు, ఉన్నతమైన ప్రాక్టికల్స్ చేసినటువంటి వారు, ఉన్నతమైనటువంటి ఎవరికి అంతుబట్టని కార్యాలు కనుగొన్నవారు. ఖగోళ శాస్త్రములో ఎవరికి కనబడినటువంటి ఆ వింత నక్షత్రాల మధ్యలో వారు ప్రయోగాలు చేసి ఎన్నో కనిపెట్టినటువంటి జ్ఞానులు, వైజ్ మ్యాన్, మ్యాగీస్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఆరాధించారు వచ్చి. అదే కాదు, ఏంజల్స్, పరలోకములో దేవదూతలు ఎవరిని ఆరాధిస్తాయి అంటే ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధిస్తాయి. అటువంటి ఏంజల్స్ అంటే దేవదూతలు వచ్చి ఆయన యొక్క నామాన్ని బట్టి ఆరాధించాయి, స్తుతించాయి. పరలోక వాసులు, ఉన్నత నివాసులు, జ్ఞానులు, అంతేకాదు అందరికంటే తక్కువ ఉన్నటువంటి షెపర్డ్స్ అంటే ఎవరు లెక్క పెట్టలేనటువంటి ఒక కాపరులు కూడా వచ్చి, వాళ్ళకే చదువు లేదు, వాళ్ళకే పదవి లేదు, వాళ్ళకే ఘనత లేదు, వాళ్ళకే అర్హత లేదు. ఎప్పుడు చూస్తే అడవుల్లో ఉంటారు, ఎప్పుడు చూస్తే గొర్రెలు మేపుకుంటూ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటువంటి ఎన్నిక లేని ప్రజలు వచ్చి ఆయన ఆరాధించారు. ఆకాశము నుంచి తార వచ్చింది, దేవదూతలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, అన్ని తరగతుల వారు, అన్ని రకాల వారు వచ్చి ఆయన ఆరాధించారు. అటువంటి దేవుణ్ణి ఈరోజు నీవు నేను ఆరాధించే కృప ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం ఆరాధించబోతున్నాం, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో ఆరాధించబోతున్నాం. దేవుని మాట వినబోతున్నాం. ఒక మాట చదువుకున్నాం, చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 1, చాప్టర్ 2 and verse 1, 2, 3 చదవండి. After Jesus was born in Bethlehem in Judah, during the time of King Herod, Magi from the east came to Jerusalem and asked, "Where is the one who has born King of Jews? We saw his star when it rose and have come to worship him." ఆమేన్. చదవండి, తెలుగులో కూడా చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి, పూజింపవచ్చితిమి అని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మ్యాగీస్ అంటే జ్ఞానులు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరో చెప్తే వినేవాళ్ళు కాదు. శాస్త్రవేత్తలు ఒక రుజువు లేకుండా నమ్మరు. శాస్త్రవేత్తలు ఎప్పుడు కూడా ఒక రుజువు లేకుండా ఉట్టిగా నమ్మరు. వాళ్ళు ప్రతిదీ చూస్తేనే నమ్ముతారు. చూడాలి, తాకాలి, రుచి చూడాలి, ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతం. కనబడాలి, వినబడాలి, మరి చూడాలి, ఇది వాళ్ళ సిద్ధాంతం. దేవుని కూడా నమ్మరు చాలామంది.
ఎందుకంటే మేము సైన్స్ని పాటిస్తాం, మేము దేవుణ్ణి గుడ్డిగా నమ్మం అంటారు. సో అటువంటి ప్రాక్టికల్గా ఒక ఎవిడెన్స్ కోసం ఎతికేటువంటి వాళ్ళు మ్యాగీస్, వాళ్ళు అటువంటి జ్ఞానులు. వాళ్ళు ఒకటే మాట అడుగుతున్నారు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చాము. చెప్పండి అందరూ, ఆయన నక్షత్రము. అందరు చెప్పాలి, ఆయన నక్షత్రము. గట్టిగా గట్టిగా అందరూ, ఆయన నక్షత్రము. హల్లెలూయా. ఆకాశంలో లక్షల కొలది తారలున్నాయి, నక్షత్రములు ఉన్నాయి, గుట్టలుగా ఉన్నాయి, లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. మరి వాటిలో ఆయన తార ఎలా గుర్తుపట్టగలిగారు? ఆయన తార అంటే ఎలా ఉంటుంది? ఆయన నక్షత్రం ఎలా ఉంటుంది అంటే, దేవుని బిడ్డ ఆ నక్షత్రం ప్రత్యేకమైన ఆకారం కలిగింది, ప్రత్యేకమైన ప్రవర్తన కలిగింది, ప్రత్యేకమైన నడవడి కలిగింది, ప్రత్యేకమైన మూమెంట్ కలిగింది. దాన్ని వాళ్ళు గుర్తుపట్టారు. ఈరోజు చెబుతున్న సంఘములో 10,000 మంది ఉండొచ్చు, 20,000 మంది ఉండొచ్చు, సమాజం 1,00,000 మంది ఉండొచ్చు. కానీ ఆయనను వెంబడించేవారు, వారి మాట ప్రత్యేకంగా ఉంటుంది, వారి మాట దయగలదిగా ఉంటుంది, వారి ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది, వారి పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది. ఆమేన్. 10,000 మందిలో కూడా గుర్తుపట్టగలిగేంత విశేషమైనదిగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన, విశేషమైనదిగా ఉంటుంది వాళ్ళ యొక్క నడవడి. అందుకే మనం చెప్పాలి, ప్రభువా నీ వలె నడిచే కృప మాకు దయచేయండి, మీ వలె మాట్లాడే కృప మాకు దయచేయండి, మీ వలె జీవించే భాగ్యం మాకు దయచేయండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీ వలె భూమి మీద ప్రజలు చూచినప్పుడు వీరు దేవుని ప్రజలని, వీరు ఆయన వారని, వీరు ఆయన సంబంధులని చెప్పగలిగేటువంటి ఒక గొప్ప సాక్ష్య జీవితం మాకు కావాలి ప్రభువా. ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ మేము వచ్చినప్పుడు ప్రజలు నా గురించి చెప్పాలి ఏంటంటే, వీరు ఆయన వారు. సెయింట్ అగస్టిన్ గురించి నేను చాలాసార్లు చెప్తుంటాను, ఈరోజు కూడా చెప్తాను. సెయింట్ అగస్టిన్, మనం ఈ క్రిస్మస్కి అదే నాటికి అయిపోతున్నాం. సెయింట్ అగస్టిన్ తాను పుట్టినప్పుడు 18 సంవత్సరాల వయస్సులో భయంకరమైనటువంటి వేశ్యతో సాంగత్యం పెట్టుకొని బిడ్డను కానీ ఆమెతో పాటు జీవిస్తూ ఉండేవాడు. బెట్టింగులు, భయంకరమైన పేకాట, గుర్ర పందాలు. వాళ్ళ నాన్న బాగా ఐశ్వర్యవంతుడు, వాళ్ళ నాన్న అన్యుడు, వాళ్ళమ్మ చాలా ప్రార్థనా పర్రాలు. ఆమె మోకాళ్ళ ప్రార్థన మరి ఆ ఇల్లంతా పరిశుద్ధతతో నింపుతూ ఉండేది. తన కుమారుడి కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది. ఏంటి అంటే, ప్రభువా నా కుమారుడు పరిశుద్ధుడు కావాలి, నా కుమారుడు సేవకుడు కావాలి, నా కుమారుడు అయ్యా నీ కోసం సేవ చేయాలి, నీ నక్షత్రంగా బ్రతకాలి, నీ పేరు మీద బ్రతకాలి, నా బిడ్డ కోసం బ్రతకూడదు, నా కోసం బ్రతకూడదు, ఎవరి కోసం బ్రతకూడదు, నీ కోసం బ్రతకాలి, నీ తారగా నీ బిడ్డగా బ్రతకాలని ప్రార్థన చేసేది. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ప్రార్థన చేస్తారు, అయ్యా నాకు గర్భఫలం లేదు, బిడ్డలు కావాలి అని ప్రార్థన చేస్తారు. బట్ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? హన్న అయితే ప్రార్థన చేసింది, ఏమని ప్రార్థన చేస్తుంటే, అయ్యా నాకు ఒక మగబిడ్డ కావాలి. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి, వాడి ఫ్యూచర్ ఏంటి అంటే, నా బిడ్డ తన తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక నా బిడ్డ పరిశుద్ధుడై నిలువుటంగి వేసుకొని అతి పరిశుద్ధ స్థలములో నిలబడి నిన్ను ఆరాధించి చివరి శ్వాస వరకు క్షౌరపు కత్తి రానివ్వక, అయ్యా నా బిడ్డ ప్రతిష్ఠితుడై నీ కోసం బ్రతకాలని ఒక ఉన్నతమైన ఉద్దేశంతోటి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు గురించి ప్రార్థన చేసింది. అందుకే దేవుడు ఇమీడియట్గా ఆమె ప్రార్థన విన్నాడు. చెప్పాలి గట్టిగా. మనకు పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ భవిష్యత్తు పట్ల మన ఆశ ఏంటి, అసలు మన ప్రణాళిక ఏంటి, మన ప్రార్థన ఏంటి? వీళ్ళు ఏం కావాలి? ఏదో ఒకటి అయిపోతారులే, ఏదో ఒకటి జరిగిపోద్దులే. కాదు, ఒక ప్లాన్ ఉండాలి. నాకు తెలిసి ఒక పాస్టర్ గారు ఉన్నారు, 2 పిల్లలు ఉంటారు ఆయనకి. అన్న వీళ్ళు ఏమవుతారంటే, వీడు రష్యా మిషనరీ అవుతాడు అంటాడు, వీడు చైనా మిషనరీ అవుతాడు అంటాడు. అమ్మో 2 కమ్యూనిస్ట్ దేశాలు కదన్నా అంటే, వాళ్ళు అక్కడికి పోవాలి, వాళ్ళు అక్కడ హతసాక్షులు అవ్వాలి అంటాడు. గుండు పగిలిపోద్ది, అన్నా హతసాక్షులు ఎందుకన్నా అంటే, అంతే వీళ్ళ కోసం అలాగే ప్రార్థన చేస్తాను నేను. వీళ్ళిద్దరూ చైనా ఒకడు పోవాలి, రష్యా ఒకడు పోవాలి, ఆ తర్వాత అక్కడ హతసాక్షులు అవ్వాలి దేవుని కోసం, అంతే నా ప్రార్థన అనేవాడు. సో అప్పుడు ఎందుకన్నా అంటే, హతసాక్షులు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హతసాక్షులు దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళ రక్తము మొర్రపెట్టి అనేక మంది రక్షించబడతారు. కాబట్టి వాళ్ళు అలాగే అవ్వాలనేవాడు. ఒక కన్న తండ్రి ఆ విధంగా ప్రార్థన చేస్తాడా?
చేస్తాడా అంటే చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. సో మన పిల్లల పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి. ఏం ఉద్యోగం చేస్తారో, ఏం వ్యాపారం చేస్తారో తర్వాత సంగతి, కానీ మొట్టమొదట నా పిల్లలు పరిశుద్ధులై ఆయన సంద్ర యథార్థంగా ఉండాలి, ఆయనను పోలి బ్రతకాలి. చెప్పాలి గట్టిగా. బన్నీ, మన డాడీ కొట్టే బన్నీ ఉన్నాడు, వాళ్ళమ్మ అంటది, వాడు ఏం ఉద్యోగం చేస్తే చేయకపోయినా పర్లేదు సిస్టర్, వాడు దేవుల్లో బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, నాకు అంతే చాలు అంట. హల్లెలూయా. ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు ఉంటారు, నాకు వాళ్ళిద్దరు సేవ చేస్తే చాలు సిస్టర్, నాకేమొద్దు, ఇంకా దేవుని కోసం బ్రతికితే చాలు. సో తల్లిదండ్రులకు ఒక మంచి అపేక్ష ఉండాలి, నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలనేటువంటిది. ప్రైజ్ ది లార్డ్. సో ఆ ప్రార్థన దేవుడు వింటాడు, ఇమ్మీడియట్గా వింటాడు. హన్నా ప్రార్థన విన్నాడు కదా, మన ప్రార్థన కూడా ఖచ్చితంగా వింటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రార్థన చేస్తూ ఉంది అగస్టిన్ తల్లి, నా బిడ్డ నీ వలే బ్రతకాలి ప్రభువా, నీ కోసం బ్రతకాలి ప్రభువా, పరిశుద్ధుని పిలువబడాలి ప్రభువా అని. ఆయన చూస్తే పేకాట, ఆయన చూస్తే వ్యభిచారం, ఆయన చూస్తే భయంకరమైనటువంటి బెట్టింగులు, ఆయన చూస్తే భయంకరమైన లైఫ్. ఇంటికి వచ్చేవాడు కాదు, వచ్చిన డబ్బులు దొంగతనం తీసుకొని వెళ్ళిపోయేవాడు. తల్లికి తెలియకుండా ప్రార్థనలో ఉంటే ఆ డబ్బు ఎత్తుకుని వెళ్ళిపోయేవాడు. కన్నీరు కాచుకుంటా ఉండేది, అయ్యా నా బిడ్డ గురించి ఇదే వినాలా, నేను నా బిడ్డ గురించి ఇదేనా నేను చేయాల్సింది, అయ్యా ఏంటయ్యా అని ఏడుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డ అటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఒక రోజున తను అనుకున్న ఎన్ని ఫెయిల్ అయిపోయినప్పుడు, తను అనుకున్నదంతా బద్దలైపోయినప్పుడు, ఒక్క రోజున అరణ్యంలో పోయి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క దురాత్మ ఆయన ఏడుస్తుంటే వెళ్ళిపోతూ ఉన్నది. వ్యభిచారాత్మ, చీకటి ఆత్మ, బెట్టింగ్ ఆత్మ, జూదం ఆత్మ, అన్నీ ఒక్కొక్కటి 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 హాహాకారాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది. ఆ టైంలో దేవుని బిడ్డ ఆయన మనసు తేలిక అయిపోయింది. ఆ తర్వాత చాలా ప్రశాంతం అయిపోయింది, ప్రపంచం అంతా కొత్తగా కనబడతా ఉంది. ఆ తర్వాత ఆయన వస్తా ఉన్నాడు దారిలో. అప్పుడు ఈ వ్యభిచారి బిడ్డనెత్తుకొని పరిగెత్తుకుంటూ వచ్చి అనింది, అగస్టిన్ అగస్టిన్, నేను ఆమెను అగస్టిన్, నేను ఆమెని, ఇదిగో మన బిడ్డ అగస్టిన్. అప్పుడు వెనక్కి తిరిగి ఆయన అన్నాడంట, అమ్మా యు మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆమెవే, నేను మాత్రం అతన్ని కాను. బ్రతుకును మార్చుకొని, చీకటి బ్రతుకును మార్చుకొని వెలుగులోనికి ప్రభువు కోసం బ్రతకాలని నిర్ణయించుకుని వచ్చిన ఒక తారను నేను, ఆయన తారను నేను. చప్పుడు కూడా బిగ్గరగా నేను మహిమపరుస్తాం. గతమంతా గతించిపోయింది, గతమంతా చీకటిలో కమ్ముకొని పోయింది, గతమంతా నిర్మూలమైపోయింది. ఇదిగో ఇప్పుడు నేను ఆయన కోసం బ్రతకాలనుకున్నటువంటి విశేషమైన తారను నేను. ఐఎమ్ ఏ స్టార్ ఆఫ్ హిమ్. ఆయన కోసం నడవాలనుకునే తారను నేను. ఆ తర్వాత వైరాగ్యముగా గొప్ప శక్తిమంతుడిగా సేవ చేశాడు. గొప్ప శక్తిమంతుడిగా ఆయన పరిశుద్ధుడైన పౌలు తర్వాత ఆయనేనేమో, బైబిల్ ఉన్న పౌలు తర్వాత ఆయనేనేమో అన్నంతగా గొప్ప సేవ. సో ప్రియ దేవుడు ఆ విధంగా గొప్ప సేవకుడై పరిశుద్ధుడు అని పిలువబడ్డాడు. సెయింట్ అగస్టిన్ అని పిలువబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. తన గతాన్ని మార్చుకున్నాడు, తన దిశను మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. చివరికి దేవుని కోసం బ్రతకడానికి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ దేశమంతా కూడా ఏంటంటే యేసుప్రభుని అంగీకరించారు. చెప్పాలి గట్టిగా. సెయింట్ అగస్టిన్ కాలములో సంఘములో ఒక గొప్ప రివైవల్ వచ్చింది, ఒక అద్భుతమైన రివైవల్ వచ్చింది, ఒక ఆశ్చర్యకరమైన రివైవల్ వచ్చింది. ఆ కాలములో ప్రజలు వైరాగ్యంతో బ్రతికారు, దేవుని కోసం అంత త్యాగపూరితంగా బ్రతికారు. ఒక్క అగస్టిన్ రక్షించబడితే అంత పెద్ద విప్లవం వచ్చింది, అంత పెద్ద అద్భుతం జరిగింది. ఇది ఈరోజు నేను చెబుతున్నాను. ఈరోజు నువ్వు దిశ మార్చుకోగలిగితే, నా దిశ ఇంతే, నా బ్రతుకింతే, నా ఆలోచన ఇంతే, నేను ఇలాగే బ్రతుకుతా అనకుండా నీ తారగా బ్రతుకుతాను ప్రభువా అంటే, నిన్ను బట్టి జ్ఞానులు, అధికారులు, ప్రధానులు, నిన్ను బట్టి గొప్పవారు, నిన్ను బట్టి ఉన్నతమైనటువంటి వారు అందరూ మారు మనసు పొందబోతూ ఉన్నారు. అందరూ నీ ద్వారా దేవుని ఆరాధించడానికి రాబోతూ ఉన్నారు. నేను చెబుతాను, ఈరోజు మనమంతా ఖాళీగా ఉన్నామంటే కారణం ఏంటి అంటే, మనం ఇంకా ఆయన తార కాలేదేమో, ఆయనలాగా ఆయన నడిపించే తారగా మనం మారలేదేమో, ఆయన వంటి పరిశుద్ధత గల తారగా మిగలలేదేమో, ఇంకా రాలేదేమో. ఆ వైరాగ్యం మన జీవితంలో ఇంకా రాలేదేమో.
కుటుంబంలో భర్త ఇంకా మారలేదంటే, పిల్లలు ఇంకా మారలేదంటే, భార్య ఇంకా మారలేదంటే, చుట్టుపక్కల ఇంకా మారలేదంటే, ఇంకా మనలో ఆ వెలుగు రాలేదేమో. ప్రజల గుర్తుబట్టి అంత వెలుగు సంబంధమైనటువంటి ఆ తారగా ఇంకా మన బ్రతుకు మారలేదేమో. ప్రజలది తప్పు కాదు, త్రాగుబోతుది తప్పు కాదు. త్రాగుబోతు చూడగలిగే అంత వైరాగ్యమైన వెలుగు మనలో లేకపోవడమే తప్పు అంటున్నాను నేను. ఆమేన్. వ్యభిచారి తప్పు కాదు. వాళ్ళ అవసరాన్ని బట్టో, వాళ్ళ తత్వాన్ని బట్టో, వాళ్ళకున్న క్యారెక్టర్ని బట్టో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ పని. కానీ ఆ వ్యభిచారిలో పరిశుద్ధతను చూపించగలిగేంత ఆ ఉన్నతమైన వెలుగు, ఆ నీతి ఇంకా మనలో రాలేదేమో. ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులండి, ఎక్కడో ఆకాశ నక్షత్రం అండి, దాన్ని చూసి వెంటనే బయలుదేరారు. చూసొద్దాం అది నిజమో కాదో అని బయలుదేరలేదు, చూసొద్దాం అది కరెక్టో కాదని బయలుదేరలేదు. ఈ నక్షత్రం కనబడుతుంది, అసలు దీని గురించి ఏంటో కనుక్కొని వద్దాం అని బయలుదేరలేదు. వాళ్ళు బయలుదేరిన వెంటనే బహుమానాలు తీసుకొని బయలుదేరారు, ఆరాధించాలని నిర్ణయించుకొని బయలుదేరారు, పూజించాలని నిర్ణయించుకొని బయలుదేరారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తిరుగు లేదు, ఇంకా అపనమ్మకం లేదు, ఇంకా వాళ్ళ మనస్సులో పూర్తిగా నమ్మకం వచ్చింది. ఆరాధించాలని డిసైడ్ అయ్యి మరి బయలుదేరి వచ్చారు. మేము ఆగిన తారను చూసి పూజింపవచ్చితేమి అంటారు. చెప్పాలి. బహుమానాల తర్వాత కొనుక్కుందాం లేరా, అది కరెక్టో కాదో చూసిన తర్వాత చూద్దాంలే అనుకోలేదు. వాళ్ళు 100% బహుమానాలు సిద్ధపరచుకొని బంగారం, సాంబ్రాణి, బోళము సిద్ధపరచుకొని మరీ వచ్చేసారు. కారణం ఏంటంటే 100% నమ్మారు, 100% నమ్మారు. ఆ నక్షత్రం యొక్క జాడలు, ఆ ప్రవర్తన, ఆ పద్ధతి, ఆ నడవడి చూశారు. ఇది దేవుని తార అని బయలుదేరారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన ఇంటి మీద అందరం స్టార్లు కట్టుకుంటున్నాం, చర్చిల మీద స్టార్లు కట్టుకుంటున్నాం. కానీ నేను చెప్పేది ఒకటే మాట, ఏంటి అంటే మనమే తారగా మారే గడియ వచ్చింది. చెప్పాలి గట్టిగా. ఇంటి మీద స్టార్లు మనం పెడితే ఉంటాయి, తీస్తే పోతాయి. కానీ నువ్వు నేను కదులుతున్నటువంటి రాజులను, అధికారులు, జ్ఞానులను నడిపించే తారగా మార దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. తార మన ఇంటి మీదకి పరిమితం కాకూడదు, తార మన చర్చికే పరిమితం కాకూడదు. జనవరి కాగానే తీసి మళ్ళీ పారవేసి లైట్ ఆపే తారగా మనం ఉండకూడదు. కానీ ఈ సంవత్సరం అంతా అనేక మంది జ్ఞానులను, ప్రధానులను, అధికారులను ధైర్యంగా నడిపించేటువంటి మరి లోపల శక్తి గలవారిగా, భక్తి గలవారిగా, భయము గలవారిగా మనం బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను కాలేజ్ చదివేటప్పుడు ఒక చిన్న స్కూల్లో టీచర్గా పనిచేశాను. డబ్బులు లేవు నాకు. కాలేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళి నేను అక్కడ పని చేసేదాన్ని. నాకు ఒక 500-600 ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఈవినింగ్ ట్యూషన్ చెప్తే నా రూమ్ రెంట్ ఒక 300, నా మెస్ బిల్ ఒక 300 సరిపోతాయి నాకు. సో ఆ విధంగా నేను స్కూల్లో చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపాల్కి భయంకరమైనటువంటి సొరియాసిస్ ఉంది. సొరియాసిస్ వ్యాధి ఉంది. ఆమె రోజుకు 3 సార్లు స్నానం చేయాలి, లేకపోతే అదంతా కారిపోయి ఆ రక్తం అంతా కారిపోయి, చీము కారిపోయినట్టు అయిపోయి, శరీరం అంతా పగిలిపోయి భయంకరంగా ఉండేది. ఆమె దగ్గరికి పోలేం ఆ స్నానంగా చేయకపోతే. సరే, అయితే ఆ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఒక అబ్బాయి ఆడుకుంటూ పడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. వాడికి ఏమైందో అర్థం కాలే. అందరూ వస్తున్నారు, ఏదో డాక్టర్ అంటున్నారు, ఏదో అది ఇది అంటున్నారు. నేను వెళ్ళి మోకరించి వాడి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ బిడ్డ లేవాలి, యేసు నామములో ఈ అన్య ప్రజలందరూ నీవు గొప్ప దేవుడు అని చూడాలి. ప్రైజ్ ది లార్డ్. వాడి మీద చెయ్యి పెట్టి అలాగే ప్రార్థన చేశాను. వాడు ఉన్నట్టుండి బాగా దగ్గుకుంటా చేసిన వెంటనే లేచి కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ప్రిన్సిపల్ అస్సలు మాట్లాడదు ఎవరితో. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. వాడు లేచి కూర్చొని మరి లేచి వెంటనే నార్మల్ అయిపోయేసరికి ఆమెకు షాక్ అయిపోయింది. డాక్టర్ కబురు పెట్టి డాక్టర్ ఇంకా రాలేదు. పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు ఏందో కలుపుకొని వచ్చారు, అవి ఇంకా వాడికి తాపించలేదు. ఏంటంటే చేయాలనుకున్నారు. అవన్నీ జరగకముందే వాడు లేచి కూర్చునేసరికి మేడంకి మైండ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే నన్ను పర్సనల్గా పిలిచి ఆ చీర తీసి అలా చూపించి నాకు కాలు ఎంత దోసకాయ పగిలిపోయింది. అసలు ఆమె కాలు అట్టుంటుందని అసలు అనుకోవడానికి లేదు. పైన ఎంతో హుందాగా ఉంటుంది ఆమె. అది చూసిన వెంటనే నా కళ్ళల్లో నీళ్లు కారిపోయినాయి.
అప్పుడు చేశాం. అప్పుడు అనింది, ఎవరికి తెలియకుండా నాకు ప్రార్థన చేస్తావా, నీ మీద నాకు నమ్మకం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మేడం మీరు చర్చికి వస్తారా? నేను ఖచ్చితంగా చేస్తాను. వస్తారా అంటే ఖచ్చితంగా వస్తాను నేను చర్చి. ఎవరేమనుకున్నా నాకు తగ్గాలి, ఎవరేమనుకుని నేను వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేశా, కాలు మీద చేయి పెట్టి అలాగే ప్రార్థన చేశాను. నమ్మండి, అద్భుతంగా దేవుడు ఆ సోరియాసిస్ వ్యాధి నుంచి ఆమెను విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత ఆమె చర్చికి వచ్చింది. నేను అక్కడ కాలేజ్ చదివినాక కొద్ది రోజులు ఆమె చర్చికి వచ్చింది. దేవుని ఆరాధించి ప్రార్థన చేయించుకుంటూ ఉండేది. అందుకే చెబుతున్నా, నువ్వు ఇంత చిన్న స్కూల్లో పని చేయొచ్చు, చిన్న చోట పని చేయొచ్చు, కానీ నీలో పెద్ద దేవుని శక్తి నింపుకొని వెళితే, ఉన్నతమైన దేవుని వెలుగును నింపుకొని వెళితే, ప్రార్థనా శక్తిని నింపుకొని వెళితే, పరిశుద్ధత నింపుకొని వెళితే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేకులు నడుస్తారు, నీ హెడ్ నడుస్తుంది, నీ డిపార్ట్మెంట్ హెడ్ నడుస్తుంది ఖచ్చితంగా, వాళ్ళు నడుస్తారు ఖచ్చితంగా. సువార్త పేదోళ్ళకే కాదు, ఉన్నతమైన వారు కూడా నడవబోతూ ఉన్నారు. మన చిన్న సువార్త ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. మన చిన్న ప్రార్థనతో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నువ్వెంత చిన్నోడవో కాదు, నీలో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు. నీ ప్రార్థన గొప్పదని కాదు, కానీ ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆయన గొప్పవాడు. ఆయన ప్రార్థన ఆలకించి సమస్తము చేయగల సమర్థుడు ఆయన, శక్తిమంతుడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మీకు బలం ఉందో లేదో కాదు, మీకు శక్తి ఉందో లేదో కాదు, మీకేముందో లేదో కాదు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాలో ఉన్నవాడు రోగం కంటే గొప్ప దేవుడు, నాలో ఉన్నవాడు దెయ్యం కంటే గొప్ప దేవుడు, నాలో ఉన్నవాడు సమస్య కంటే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన బట్టి ప్రార్థన చేసి చూడు, ఆయన బట్టి ప్రకటించి చూడు, ఆయన బట్టి చెప్పి చూడు, నిశ్చయముగా నీ దేవుడు నీ ద్వారా కార్యం సఫలపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కృంగిపోతున్న ఒక మాట చెప్పి చూడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. నా యేసు నిన్ను బాగు చేస్తానని చెప్పి చూడు, నా యేసు నిన్ను స్వస్థపరుస్తానని చెప్పి చూడు. ఆ మాటే ఆయుధంగా దిగి రాబోతూ ఉన్నది, ఆ మాటే మహిమ గలగా దిగి రాబోతూ ఉన్నది, ఆ మాటే ప్రభావం గలగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కార్యం చేయాలంటే నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, నీ విజ్ఞాపన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా. ఈ విధంగా ఆయన తారను చూసి జ్ఞానులు పూజించడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు, దేవుని మహిమపరచడానికి వచ్చారు. దేవుని బిడ్డ, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరిలాగా బ్రతకాలి? దేవుని వలె బ్రతకడానికి అడగాలి ఒక మాట. యేసయ్యా, ఒక పెద్ద పాస్టర్ గారు ఉన్నాడు, ఆయనంట 12 సంవత్సరాల వయసులో ప్రార్థన చేయమన్నారంట. ప్రార్థన చేయి బిడ్డ అన్నాడంటే ఆయన వచ్చి చెప్పాడంట, యేసయ్యా 12 సంవత్సరాల వయసులో నువ్వు ఎలా పెరిగావో నేను కూడా అలాగే పెరగాలనుకుంటున్నానయ్యా అన్నాడంట. హల్లెలూయా. యేసు ప్రభు 12 ఏళ్ళప్పుడు ఎట్లా బతికాడు? లేఖనాల పట్ల ధ్యాస కలిగి, ధ్యానం కలిగి, పెద్ద పెద్ద పండితులు వ్యతిరేకించి పెద్ద పెద్ద పండితులు సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత పెద్ద జ్ఞానంతో ఉన్నాడు ఆయన. మనం కూడా అడగాలి, ప్రభువా లేఖనములో, నీ మాటలో, నీ వాక్యములో నాకు సరైన జ్ఞానం దయచేయండి ప్రభువా, సరైనటువంటి లోతైన మర్మమునకు బయలుపరచండి ప్రభువా, నాకు సత్యమును బోధించండి ప్రభువా అడగాలి. మనము ఆత్మలో ఎప్పుడైతే ఎదుగుతామో మిగతా అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం మనం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రియుడా, ప్రియమైనటువంటి వాడా, నీవు సహోదరులుగా ఉన్న వారికి చేసిందల్లా విశ్వాసికి తగినట్టుగా నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. ఇతను ఒక సాక్షిగా దేవుని ప్రేమను గూర్చి సంఘం ఎదుట ఒక సాలిడ్ సాక్షిగా ఉన్నాడు, ఒక గొప్ప సాక్షిగా ఉన్నాడు. నీవున్న సంఘములో ఏ విధంగా ఉన్నావు ఒక్కసారి ఆలోచించు. ఎటువంటి సాక్ష్యం నీ జీవితంలో ఉంది? ఎటువంటి సాక్షి జీవితం నువ్వు కలిగి ఉన్నావు? ఎటువంటి ప్రజల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు?
చూద్దాం ఒకసారి 1-2 వచనం కూడా చదువుకుంటాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రియుడా, చదవండి, ఇంగ్లీష్ చదవండి అన్నమాట. ఫస్ట్ 3 John chapter 1 and verse 2. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లితే, అంటే ఆత్మ సంబంధమైన విషయంలో వర్ధిల్లితే, ఆత్మ సంబంధ విషయంలో నీవు పర్ఫెక్ట్గా ఉంటే, ఆత్మ సంబంధ విషయాలలో వైరాగ్యంగా ఉంటే, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. చెప్పాలి గట్టిగా. మిగతా అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నువ్వు ప్రార్థనలో వర్ధిల్లితే, దేవుని సంఘములో వర్ధిల్లితే, యథార్థతలో వర్ధిల్లితే, నిజం చెప్తున్నాను, అన్ని విషయాల్లో నీ ప్రయత్నం లేకుండానే వర్ధిల్లుతావు. హల్లెలూయా. యోబు వర్ధిల్లాడు, అందరికంటే, దేశంలో అందరికంటే వర్ధిల్లాడు. కానీ ఏ ప్రయత్నం చేయలే ఆయన ఒకటే మాట అంటాడు, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఈ ఆస్తి నేను సంపాదించింది కాదు, ఈ అంతస్తు నాకు సంబంధించింది కాదు, యథార్థంగా ఉండటం నేర్చుకున్నాను, యథార్థవంతునికి ఏ మేలు చేయక మానను అని చెప్పిన దేవుడు అన్ని మేలు చేస్తూ వచ్చాడు. ఆమేన్. నమ్మకంగా ఉండటం నేర్చుకున్నాను, నమ్మకంగా ఉండేవాడికి ఏ దీవెనలు ఇస్తాడో దేవుడు అది నాకు ఇచ్చేశాడు. నేను ఒకటే నేర్చుకున్నాను, నమ్మకం ఉండటం ఎలా, యథార్థంగా ఉండటం ఎలా, చెడుతనాన్ని విసర్జించడం ఎలా, లోకానికి దూరంగా ఉండటం ఎలా, మనుషులు సంతోష పెట్టకుండా దేవుని మాత్రమే సంతోష పెట్టాలి ఎలా నేర్చుకున్నాను నేను. మనుషులు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఏమని అనుకుంటారే. మనుషుల కోసం దేవుడు విడిచిపెట్టొద్దండి. మనుషుల కోసం దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టొద్దు. మనుషులను చెప్పండి, దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దు. దేవుని స్థాయిలో ఎవరిని పెట్టొద్దు. చెబుతాను నేను, మీరు దీవించబడాలంటే దేవుని స్థితిలో ఎవరిని పెట్టొద్దు. ఆయనకు సుప్రీం ప్లేస్ ఇవ్వాలి, ఆయనకు అత్యున్నతమైన స్థానం ఇవ్వాలి జీవితంలో. మొదట దేవుడు, తర్వాత నీ కుటుంబం, ఆ తర్వాత నీ జాబ్, లేకపోతే నీకున్న వ్యాపారం, నీకున్న స్టడీ, అవి. థర్డ్ ప్లేస్ నీవు చేసే జాబ్ కానీ ఏమన్నా. సెకండ్ది నీ ఫ్యామిలీ, ఫస్ట్ది దేవుడే. ఆమేన్. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన కుటుంబం వర్ధిల్లుతుంది, అన్నీ వర్ధిల్లుతాయి. కాబట్టి నీ కుటుంబం ఆత్మీయతలో వర్ధిల్లితే చాలు, నీ జీవితం ఆత్మీయతలో వర్ధిల్లితే చాలు, మిగతావన్నీ దేవుడే తీసుకొస్తాడు. ఆమేన్. ప్రార్థనలో ఫెయిల్ అవ్వకుండా చూసుకో, కుటుంబ ఆరాధనలో ఫెయిల్ అవ్వకుండా చూసుకో, ఆయన సన్నిధికి రావడంలో ఫెయిల్ అవ్వకుండా చూసుకో, మిగతా దీవెనలు నీ వెంట వస్తాయి. లేదంటే కలవరం, లేదంటే శోకం, లేదంటే గుండె బద్దలైపోయే పరిస్థితులు, లేదంటే తట్టుకోలేని యాతనలు ఖచ్చితంగా వస్తాయి. ఇక వాటిని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇవన్నీ వస్తాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మలో పర్ఫెక్ట్గా ఉంటావో, ఆ తర్వాత నీ ఇంటి చుట్టూ దేవుడు తన కంచె వేసి కాపుదలిచ్చి, నీ పిల్లలకు కృపాక్షేమాలు ఇచ్చి, నువ్వు చేసిన ప్రతి పనిని చెయ్యి పెట్టి ఆస్వాదించి ఆయన అంచెలంచెలుగా దీవెనకరంగా మారుస్తాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు బిడ్డని ఎలా చెప్పాలి అంటే, చెప్పండి ఎలా చెప్పాలి? ఒక చెట్టు మంచిదని ఎలా చెప్పగలం మనం? ఎలా చెప్పగలం చెప్పండి? ఆ పండును బట్టి చెబుతాం మనం, పండులో ఉన్న టేస్ట్ని బట్టి చెబుతాం, అంతేనా? అంతే. ఆ పండును బట్టి చెబుతాం ఇది మంచిదా కాదా అని. ఒక మనిషి మంచివాడని ఎలా చెప్పగలం అంటే వారి ప్రవర్తనను బట్టి చెబుతాం మనం. పసి పిల్లోడు కూడా ప్రవర్తనను బట్టి చెప్పొచ్చు మనం వాడు ఎటువంటి వాడని. మరి మధ్య ఒక చిన్న పిల్లోని తీసుకొచ్చారు చర్చి దగ్గరికి, 3 ఏళ్ళు ఉంటాయి వాడికి, 3. ఏదో పిల్లల గొడవ పెట్టుకున్నారు. వాడు కాలెత్తి ఆడపిల్ల ఎక్కడ దన్నాడంటే 7 దన్నాడు తీసుకొచ్చి. 3 ఏళ్ళు వాడుకుంటుంది. ఆ కుటుంబం అంతా గొడవల కుటుంబమే, కొట్లాడుకునే కుటుంబమే, ఎప్పుడు చూస్తే గొడవలే. వాడు ఆ చిన్న పిల్లల గొడవలు వచ్చినప్పుడు 3 సంవత్సరాల పిల్లడు ఏం చేస్తాడు? ఏడ్చుకుంటూ పోతాడు. అట్లా కాదు, ఎదురు తిరిగి కాలెత్తి ఇక్కడ దన్నాడు. చూశాను నేను ఇక్కడ నుంచి. అమ్మా ఈడు ఇంకా స్టేట్కి అయిపోయేటట్టున్నాడు నాయన అనిపించింది నాకు. చిన్నప్పటి నుంచి పిల్లలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన చూసి, ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చూసి అట్లే పెరుగుతున్నారు వాళ్ళు కూడా. నీ కుటుంబంలో ఆత్మీయత పెరిగినప్పుడు, నీ కుటుంబంలో పరిశుద్ధత పెరిగినప్పుడు గ్రాడ్యువల్గా సాతాన్ రాజ్యం కూలిపోతుంది, సాతాన్ శక్తులు కూలిపోతాయి. చివరిగా నువ్వేమవుతావంటే, నువ్వు నీ పిల్లలు దేశం ఏలేటువంటి వారిగా దేవుడు చేయబోతున్నాడు.
అధికారిగా మార్చబోతూ ఉన్నాడు. అద్భుతకరంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నేను మీకు రూతు గురించి కొన్ని మాటలు చెప్తాను. రూతు గురించి చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుంటా. చదవండి. కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివానివే గాని గొప్పవానివే గాని యవనస్తులను నీకు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఆమేన్. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఇంగ్లీష్లో కూడా చదవండి. 3:10. The Lord bless you, my daughter. He replied, this kindness is greater than that which you showed earlier. You have not run after the younger men, whether rich or poor. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ బోయాజు కళ్ళము దగ్గరికి వచ్చినటువంటి రూతును చూసి అంటున్నాడు, నా కుమారి. ఆమె ఏమడిగిందంటే, అయ్యా నువ్వు నాకు సమీప బంధువుడవు, నీ వస్త్రపు చెంగు నా మీద కప్పి నా మీద ఉన్న నిందను అవమానాన్ని కొట్టివేసి నాకు ఒక క్రొత్త జీవితం ఇవ్వయ్యా అని అడుగుతుంది. ఆమె నీ వస్త్రపు చెంగు నా మీద కప్పు అని అడుగుతుంది. అప్పుడు వెంటనే ఆయన ఏమంటున్నాడంటే, నా కుమారి, నీ మొదటి ప్రవర్తన సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన చాలా గొప్పదిగా ఉంది. నేను నిన్ను చూసినప్పటికంటే ఇప్పుడు నువ్వు చాలా ఎదిగావు. నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. నీ ప్రవర్తనలో చాలా ఉన్నతమైన లక్షణాలు కనబడుతున్నాయి. నీ చుట్టూ ఉన్నటువంటి కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ వెంబడింపక, యవనస్తులను వెంబడింపక. ఈ రోజులో మనం ఎవరిని వెంబడిస్తున్నాం చెప్పండి? యంగ్ ఫిల్మ్ స్టార్స్ని, యంగ్ క్రికెట్ స్టార్స్ని. వాళ్ళు ఆఫీసర్స్ చాయిస్ అని ఒకటి తాగుతారు. ఇట్ట మూత ఓడదీసి ఇట్ట పెట్టి పైకి ఎగజమ్మి తాగుతారు వాళ్ళు. తాగంటారు, ఇదిగో ఈ దాగబట్టి క్రికెట్ బాగా ఆడగలుగుతున్నాం మేము అంటే. వీళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళ అభిమానులు ఉంటారు కదా లక్షల కొలది, వాళ్ళు కూడా అంతే సేమ్. వాడు మూత తీసినట్టే తీస్తాడు, వాడు చిమ్మినట్టే చిమ్ముతాడు, వాడు తాగినట్టే తాగుతాడు. ఇదేంటంటే, నేను ఫలానా క్రికెట్ స్టార్ యొక్క అభిమానిని. నేను ఎవరైనా ఫిల్మ్ స్టార్ని ప్రేమిస్తే వాడు చెవుకు పోగు పెడితే ఈడు పోగే పెడతాడు, వాడు చేతికి బ్యాండ్ వేస్తే ఈడు బ్యాండే వేస్తాడు. ఆ హీరోయిన్ ఒక ఏదో ఒక విధంగా స్టైల్ వేస్తే మనం అదే స్టైల్ వేస్తాం. ఆమె ఏం బట్టలు వేస్తే మనం అదే వేయాలని చూస్తుంటాం. అంటే యంగ్స్టర్స్ని ఈ లోకం పోకడను బట్టి బ్రతుకుతున్నటువంటి రకరకాల డిజైన్లు వేసుకొని రకరకాలుగా ఆడపిల్లలు పడగొట్టాలని మగపిల్లలు పడగొట్టాలని ఆడపిల్లలు ఏసై ఎకిలేకిలి బట్టలు ఉంటాయి చూసారా, ఎకిలేకిలి అవతారాలు ఉంటాయి చూసారా, వాటిని ఫాలో అవుతుంటాం, వాటిని చేయాలని చూస్తుంటాం. మనం యాజ్ ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా మనం పడగొట్టే డ్యూటీలో లేము, పడిపోయిన వారిని లేపే డ్యూటీలో ఉన్నాం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. పడగొట్టే లిస్టులో లేం. పడగొట్టడం మన పని కాదు. పాపిష్టి స్థలం నిలబట్టడం మన పని కాదు. పాపిష్టి కార్యాలు పాల్పొందడం మన పని కాదు. మన దేవుడు రోషము గల దేవుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, పాపులను పరిశుద్ధులుగా మార్చగలటువంటి దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు ఎవరి తారవు, ఎవరిని పోలి నడుస్తున్నావు? ఈ లోకంలో నీకు ఉండేది యవ్వన కాలం, కొంచెం కాలమే. అది వెళ్ళిపోద్ది, నువ్వు చూస్తూ ఉండగానే వెళ్ళిపోతే, రెక్కలు కట్టుకుని వెళ్ళిపోద్ది. కానీ యవ్వన కాలం చాలా బలమైంది, తెలివైనది, చాలా అందమైనది, అందరి చేత ఆకర్షించబడేది. అయితే అందమైన కాలాన్ని ఎలా వాడుకుంటున్నావు? వేటి కోసం వాడుకుంటున్నావు? వేటి కోసం ఖర్చు పెడుతున్నావు? చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని బిడ్డ, ఎవరు తారగా నీవు ఉన్నావు? చాలామంది గుండెల్లో పేర్లు పెట్టుకుంటారు. ఇదిగో పలానా వ్యక్తికి సంబంధించిన వ్యక్తిని నేను, పలానా వాళ్ళ ఫ్రెండ్, పలానా వాళ్ళ ఫ్రెండ్షిప్ నాది. కానీ రోజున ఈ ఫ్రెండ్షిప్లన్నీ వడ్డివే, వీటి వల్ల ఏ ప్రయోజనం లేదు మన జీవితంలో. కానీ నీ స్నేహితుడు యేసు కానీ అయి ఉంటే, చెప్పాలి గట్టిగా, నీ బంధం శాశ్వతమైనది, నీ బాంధవ్యం శాశ్వతమైనది, నిత్యానిత్య నిలబడే బాంధవ్యం అది. దానికి తెంచుకుని పోయేంత అవకాశమే లేదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. డాడీతో చాలామంది ఉంటారు,
ఆయన ఫస్ట్ సేవ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన ప్రేమించేటువంటి వాళ్ళు. ఆయన అంటాడు, కొద్దిమంది లెక్క పెట్టొచ్చురా మనల్ని మళ్ళీ అర్థం చేసుకొని, మన మీద ఒక్క మాట చెడ్డ మాట చెప్పకుండా, ఒకళ్ళు విడిపోయినా సరే, బంధంలో లేకుండా విడిపోయినా సరే, ఒక్క చెడ్డ మాట చెప్పకుండా, ఒక్క అబద్ధం చెప్పకుండా, ఒక్క నింద వేయకుండా మనల్ని మనలుగా ప్రేమించేటువంటి వాళ్ళు వేళ మీద లెక్క పెట్టవచ్చు బిడ్డ. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా మనల్ని విడిచిపెట్టకుండా, మనల్ని వదిలిపెట్టకుండా, మనల్ని పట్టుకొని జీవన వరకు ఉండేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఉండటానికి మన చుట్టూ ఉంటారు కానీ కష్టం రాగానే ఎగిరిపోతారు. ఉండటానికి మన చుట్టూ ఉంటారు కానీ శ్రమ రాగానే దుమ్ము ధూళిలాగా ఎగిరిపోతారు. కానీ దేవుడిచ్చిన బంధాలు కొన్ని ఉంటాయి, అవి ఎప్పటికీ వెళ్ళిపోవు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా. ఇక్కడ బోయాజ్ అంటున్నాడు, నీ మొదటి ప్రవర్తన కంటే, నీ మొదటి ప్రార్థన కంటే, నీ మొదటి విశ్వాసము కంటే, నీ మొదట దేవుని మీద ప్రేమ కంటే ఇప్పుడు మరింత పెరిగావు, మరింత ఎత్తుకు ఎదిగావు. నువ్వు చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడు వర్ధిల్లుతావంటే ప్రతిరోజు నీకు నువ్వే కాంపిటీషన్ పెట్టుకోవాలి. ఎవరితోనో కాంపిటీషన్ కాదు మనకి. వాళ్ళంత బాగా చేస్తున్నారే, అయ్యో నేను చేయలేకపోయానే అంటే మనకు దుఃఖం వచ్చి దిగులు పడిపోతాం. నీకు నువ్వే కాంపిటీషన్. ఈరోజు 1 గంట ప్రార్థన చేశాను, రేపు ఇంకొంచెం ముందుకి. ఈరోజు ఒక పాట నేర్చుకున్నాను, వచ్చేవారు ఇంకొక పాట, ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం ముందుకి. ఒకసారి ఒక కట్టెలు కొట్టి ఆయన కట్టెలు కొట్టడానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఆ కట్టెలు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే తీసుకొస్తాడు, కట్టెలు కొడతాడు, మరి మార్కెట్ తీసుకుపోతాడు, అమ్ముతాడు, ఏయో కొన్ని సరుకులు తీసుకొస్తాడు. ఆ తర్వాత వంట చేసి వాళ్ళ భార్యకి ఇస్తాడు. ఆమె ఏదో ఉన్న వరకు వంట చేసి పిల్లలకి అందరూ పెడుతుంది. మళ్ళీ రేపు పొద్దున వెళ్ళాలి. జీవితం కొన్ని సంవత్సరాలు ఇలాగే అయిపోయింది. సరైన బట్టలు లేవు, సరైన ఇల్లు లేదు, సరైన వసతులు లేవు, సరైన పరిస్థితులు లేవు. ఎంతకాలం ఇలా అని ఒకరోజు ఏడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఎదురుగా ఒక ఆయన వచ్చాడు. వచ్చి అన్నాడంట, ఈరోజు ఇంకొంచెం ముందుకెళ్ళు అన్నాడంట. ఇంకొంచెం ముందుకెళ్ళు అన్నాడంట. అనగానే ఇంకొంచెం ముందుకెళ్ళాలా అని చెప్పేసి ఆయన ముందుకెళ్ళాడు. కొంచెం తానున్న ప్లేస్లోంచి ముందుకెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ విపరీతమైన గంధపు చెట్లు ఉన్నాయంట. విపరీతమైనటువంటి గంధపు చెట్లు ఉన్నాయి. అయ్యో ఇదేంటి, నాకు ఇంత దగ్గరలో గంధపు చెట్లు ఉంటే నేను రాలేకపోయాను, ఇంతకాలం కొట్టలేకపోయాను. నేను అక్కడే ఉండటం వల్ల, నా స్థితి అక్కడే ఉండటం వల్ల నేను పొందుకోలేకపోయాను. సరే అని చెప్పేసి ముందుకొచ్చి ఆ గంధపు చెట్లను కొట్టి మంచి రేటుకి అమ్మటం మొదలుపెట్టాడు. స్థితి మారింది, ఇల్లు మారింది, పిల్లల చదువులు మారాయి, బట్టలు వస్త్రాలు మారాయి. ఆ తర్వాత గంధపు చెట్లను అయిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల మళ్ళీ ఆయన చెప్పిన మాట గుర్తొచ్చింది, ఇంకొంచెం ముందుకెళ్ళు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ వెండి గని పడిందంట. వెండి గని తన్ని తవ్వాడు, అమ్ముకున్నాడు, మంచి ఐశ్వర్యవంతుడయ్యాడు. అది అయిపోయింది. మళ్ళీ గుర్తొచ్చింది, ఇంకొంచెం ముందుకెళ్ళు, బంగారు గని కనబడిందంట. ఇంకొంచెం ముందుకెళ్ళు, మళ్ళీ వినబడింది, వజ్రాల గని కనబడిందంట. అంటే దీని అర్థం ఏంటి అంటే, నీకు నువ్వే కాంపిటేటర్ వై ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళాలి. ఒక పాఠం చదివాను, రేపు ఇంకంతకంటే ముందు చదవాలి. ఈరోజు 1 గంట చదివాను, రేపు ఇంకంతకంటే మంచిగా చదవాలి. ఈ యూనిట్ కాక ఇంకొక నెక్స్ట్ యూనిట్కి అంతకంటే ఎక్కువ మార్కులు రావాలి. ఈ సిలబస్ కంటే ఎక్కువ చదవాలి. ఇటువంటిది ముందుకెళ్ళంటే ఆశ నీ జీవితంలో కలిగినప్పుడు నిశ్చయముగా నీకు నువ్వే దీవించబడబోతున్నావు, ఆశీర్వదించబడబోతున్నావు. నీ ఆశను దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అబ్బా నిన్నంతా బాగా చదివానయ్యా, ఏమొద్దా ఈరోజు అంత రెస్ట్ తీసుకుంటా అనుకుంటాం మనం. నిన్నంత పని చేసిన ఈరోజు వద్దులే నాయన అనుకుంటాం. నేనంతా చాలా కష్టపడిన అబ్బాయికి ఈరోజు వద్దులే అనుకుంటాం. అందువల్ల నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు, ఏం చేస్తావు అదే చేస్తున్నావు. ఎదుగు బతుకులేని జీవితం అయిపోయింది. ఈరోజు చెబుతున్నాను, ఇంకాస్త ముందుకెళ్దామా? ప్రైజ్ ది లార్డ్. రూతు గురించి ఆయన అదే అంటాడు, నీ ప్రవర్తన ఒకప్పుడు నాకు దూరంగా ఉండి మాట్లాడావు, కానీ ఈరోజు నువ్వు నాకు దగ్గరగా వచ్చావు, కళ్ళము దగ్గరికి వచ్చావు. ఒకప్పుడు పరిగేరుకుంటున్నావు, కానీ ఈరోజు కళ్ళము దగ్గరికి వచ్చావు. ఒకరోజు దూరంగా ఉన్నావు, ఈ రోజున నాకు దగ్గరగా వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాని నీ చుట్టూ ఉన్నటువంటి యవనస్తులు వెంబడించలేదు, వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు వెంబడించలేదు. యవనస్తులు ఏం చెప్తారు, ఇదిగో నీ కరిచేతులు స్వర్గం చూపిస్తావు. ఈ మధ్య ఇక్కడ ఒక అబ్బాయి 20 సంవత్సరాల వాడికి
వాడు చిన్నప్పుడు మేము అక్కడ వీధుల్లో ప్రార్థన పెట్టినప్పుడు బొద్దుగా వాడు ఇంత పెద్ద బొగ్గలు వేసుకొని ఉంటే ఎత్తుకొని వాడిని చాలా ముద్దుగా తిరిగేదాన్ని. వాడికి ఫోటో వేసింది అక్కడ, కన్నీటి వీడుకోవాలని రాసింది. గుండె పగిలిపోయింది నాకు, కన్నీటి వీడుకోవాలి, ఏమైంది దేవుడా అనుకోను. తెర చూస్తే ఒక అమ్మాయిని ఎవరో ప్రేమించాడంట, అది లవ్ ఫెయిల్ అయిందంట. ఈయన ఎలికల మందు ఆ మందు 2 కలుపుకొని తాగేశాడంట. గుండె పగిలిపోయింది నాకు. కళ్ళబొల్లి మాటలు, అరిషేలో స్వర్గం చూపిస్తారు, ఇదిగో నీకు మేడ కట్టిస్తా, నీకు మిద్దె పెడతా, నీకు రాణిని చేస్తా. దేవుడు చేయకుండా ఏ మనిషి మన జీవితంలో చేయలేడు. ఆమేన్. మనుషులిచ్చే ఆశీర్వాదం తాత్కాలికమే, దేవుడిచ్చే దీవెన గొప్పది. హల్లెలూయా. మనుషులు చెప్పే మాటలు నమ్మి అరిచేతుల స్వర్గం చూసుకుంటూ అడుగులు వేసావా, ఎండమావులు తప్ప నీ జీవితంలో ఏమీ ఉండవు. ఎండమావులు నీళ్లు ఉన్నట్టే కనబడతాయి, ప్రవహిస్తున్నట్టే కనబడతాయి. అక్కడికి వెళ్తే ఒక్కటి కూడా ఉండదు, ఏమీ ఉండదు, అక్కడ అంతా కోల్పోయి ఉంటుంది. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున జీవ జలపు ఊట అయినటువంటి దేవుడు మనకివ్వాలి. ఆయన ఆస్వాదించాలి. ఆయన మార్గంలో వెళుతూ మన ఆశీర్వాదం పొందాలి. ఆయన పద్ధతిలో వెళుతూ ఆస్వాదించబడాలి. ఆయన మాట చదువుతూ దానికి లోబడి మనం ఆస్వాదించబడాలి. ఆమేన్. ఈ డొంక తిరుగుడే వారాలు, లేకపోతే అనవసరం చెప్పే మాటలు, ఇవన్నీ నమ్మి ముందుకు వెళ్ళామా ఈరోజు బాగానే ఉంటుంది. ఒక రోజున బయటికి రాలేక, లోపల ఉండలేక బతుకు బద్దలైపోతుంది. అయితే రూతుని గురించి చెప్తున్నాడు ఆయన, అమ్మా ఏ వాగ్దానంతో వచ్చావు, నీ దేవుడే నా దేవుడనే వాగ్దానంతో వచ్చావు కదా. ఈరోజు నీ ప్రవర్తన చూస్తే ఎట్లుందంటే నిజంగా దేవుణ్ణి పోలినట్టుగా ఉంది నీ ప్రవర్తన. నీ సత్ప్రవర్తన చాలా గొప్పదిగా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా నేను వివాహం చేసుకుంటానని చెప్పాడు ఆయన. ఆమె వివాహం ఎంతో వైభవంగా, రంగ వైభవంగా వివాహం జరిగింది. చెప్పాలి గట్టిగా. అందరూ అంటారు ఆమెకు పెళ్ళే లేదు, పిల్లలే లేరు, చరిత్రే లేదు, చరిత్రహీనురాలు అంటారు. కానీ ఆమె సత్ప్రవర్తన, దేవుణ్ణి పోలి నడుచుకుంటూ, దేవుణ్ణి పోలి బ్రతుకుతూ చేసినటువంటి ఆ యాత్ర ఆ దేశాన్ని, ఆ యూదా బెత్లెహేం ప్రాంతాన్ని కదిలించింది. ప్రతి ఒక్కరు ఆమె గురించి మంచి సాక్ష్యం చెబుతున్నారు. ప్రతి ఒక్కరు ఆమె గురించి మంచి మాట చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మంచి సత్కార్యం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే బ్రతికినంత కాలం మంచి సాక్షిగా, మంచి సాక్ష్యం కలిగినటువంటి ఒక బిడ్డగా మనం బ్రతకాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎవరి తారవు నువ్వు, ఎవరి స్టారువు నువ్వు, ఏ స్టార్వి? ఈ రోజున జ్ఞానులు చెబుతున్నారు, మేము ఆయన తారను చూసాం, ఆయన స్టార్ను చూసాం. ఈరోజు స్టార్లు అనేవాళ్ళు ఎంతమంది యవనస్తు జీవితాలు నాశనం చేస్తున్నారు. చదువులు లేకుండా, నిద్ర పట్టకుండా, వాళ్ళలాగా ఉండాలని, వీళ్ళలాగా ఉండాలని, ఆ స్టార్ లాగా ఉండాలని, బ్రతుకు లేకుండా ఎంతమంది నాశనం అయిపోతున్నారు ఈ రోజున. నాకు ఎవరన్నా సినిమా ఇంటర్వ్యూ ఇస్తే చెప్పాలనుకుంటా ఉన్నాను, అన్నా మీరు ఇంతమంది పోలీసులాగా యాక్ట్ చేశారు, ఒక్కనైనా పోలీసుని చేశారా మీరు? ఇంతమంది కలెక్టర్లాగా మీరు యాక్షన్ చేశారు, ఒక్క కలెక్టర్ అయినా మీరు చేయగలిగారా మీ యాక్షన్ తోటి? ఇన్ని పాత్రలు సృష్టించారు మీరు, ఏదైనా ఒక పాత్రలో ఒక మనిషిని మీరు చేయగలిగారా? ఎవరో చేయరు. నేనే కొన్ని 100 సినిమాలు చూశాను. ఈ సినిమా చూస్తే ఒక ఆమె లాయర్ అయితే అబ్బా నేను లాయర్ అవ్వాలనుకుంటా, ఆ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ అయితే అబ్బా నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలనుకుంటా. ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఏది కాలేదు. చివరికి ఏమయ్యానంటే ఆయన కృపలో ఇది అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెమ్మది నా జీవితంలో, సమాధానం ఆయన కృపను బట్టి. అందుకే చెబుతాను ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకం నటించే వాళ్ళు ఎవరు కూడా మనల్ని గొప్ప వాళ్ళని చేయలేరు. నటన ఒక వ్యక్తిని రూపాంతరపరచలేదు. జీవిస్తున్నటువంటి దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, ఆయన మాత్రమే మనల్ని మార్చగలడు, ఆయన మాత్రమే మనం సరిచేయగలడు, ఆయన మాత్రమే మనం లేవనెత్తగలడు, ఆయన మాత్రమే మన గమ్యాన్ని తిప్పగలడు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు వాళ్ళని వెంబడించలేదు, వీళ్ళని వెంబడించలేదు, ఆ యాక్టర్ని వెంబడించలేదు, ఈ డాక్టర్ని వెంబడించలేదు, నన్నే వెంబడించావు కాబట్టి నీ ప్రవర్తన చాలా బాగుందమ్మా అన్నాడు. ఈరోజు ఎవరిని వెంబడిస్తావు? ఎవరి వెంట వెళతావు? ఎవరి వెనకాల నడుస్తావు? తీర్మానం నీ చేతుల్లో ఉంది. ఒకవేళ దేవుని పోలి ఆయన తారలాగా, ఆయన స్టార్లాగా నడిస్తే నీ వెనక అనేక మంది ప్రభు నడిపించబోతూ ఉన్నాడు, అనేక మంది ప్రభు తీసుకుని రాబోతూ ఉన్నాడు, అనేకులు నీ కోసం నిలబెట్టబోతూ ఉన్నాడు, ఆ రాజులు కదిలించబోతున్నాడు, అధికారులు కదిలించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. యోసేపును చూసిన వెంటనే ఆ రాజు అంటున్నాడు, నీలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉందయ్యా. ఆమేన్. దానియేలు చూసిన వెంటనే ఆ రాజు అంటున్నాడు, కల్దీయ దేశపు రాజు అంటున్నాడు, నీలో పరిశుద్ధ దేవుని ఆత్మ ఉంది. ఆమేన్. రాజులు, అధికారులు, అన్యులు కనిపెట్టి అంటున్నారు, నువ్వు పరిశుద్ధతకు సంబంధించిన వ్యక్తివయ్యా, నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నీలో పరిశుద్ధాత్మ లీడింగ్ ఉంది, నీలో పరిశుద్ధాత్మ గైడెన్స్ ఉంది. నువ్వు పరిశుద్ధతకు సంబంధించిన వ్యక్తివే తప్ప వేరొక వ్యక్తివి కాదు. ప్రజలు చెప్పగలరా? మనం బయటికి వెళ్ళినప్పుడు నీ భార్య చెప్తుందా నీ గురించి, నా భర్త పరిశుద్ధాత్మతో నడిచేటువంటి వాడు, ఆయన కోసం బ్రతికేటువంటి వాడు. పిల్లలు చెప్తారా? మా అమ్మ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆమె మా జీవితాన్ని తీర్చిదిద్దింది, మా కుటుంబాన్ని తీర్చిదిద్దాడు మా నాయన. మా పిల్లలు స్టార్లు అండి, నా కళ్ళకి 2 స్టార్లు అండి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును పోలు నడిచే స్టార్లు వాళ్ళు, ప్రభు వాళ్ళే బ్రతికేటువంటి వాళ్ళు. నా పిల్లలు అబద్ధం చెప్పలేదు. డాడీ ఎప్పుడు చెప్తాడు, వాళ్ళ కొడుకు గురించి చెప్తాడు. వాళ్ళ కొడుకు 18 సంవత్సరాల వయసులో కార్ యాక్సిడెంట్లో చచ్చిపోతే చెప్తాడు, ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలేదంట. వాడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒక్క మాట అబద్ధం చెప్పలేదంట. అందుకే ఆ అబ్బాయి ఏ మాట చెప్పినా అది నెరవేర్చబడుతుంది. డాడీ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? పలానా పనికి వెళ్తున్నాను బిడ్డ, ఈరోజు వాళ్ళు ఉండరు డాడీ, నేను వెళ్ళొద్దు అంటాడు. ఇటేదో నన్ను బయటికి పోకుండా ఆపాలని చెప్తున్నాళ్ళని ఆయన నిజంగానే వెళితే అక్కడ ఉండేవాళ్ళు కాదంట. వాళ్ళు పలానా వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటే, డాడీ వీళ్ళ రోగం తగ్గదు డాడీ, మీరు ఎంత ప్రార్థన చేసినా అనేవాడు అంట. ఇదేంటారు, ఎందుకు తగ్గదురా అంటే, ఏమో తగ్గదు, వాళ్ళకి తగ్గేది కాదంట. కొంతమంది హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు, డాడీ వీళ్ళకి తగ్గుద్ది డాడీ అంటే తగ్గుద్ది అంట వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజు కూడా అబద్ధం ఆడలేదంట. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ని బట్టి తలకు రంగు వేసుకొని వచ్చాడంట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్తే ఎర్రటి రంగు ఒకటి వేసుకొని చర్చిలోకి వచ్చాడంట. డాడీ ఏం మాటలే, ఇట్లా సీరియస్గా ఒక్క చూపు చూశాడు. ఆయన పనిలో ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కానీ కడుపులో ఒక భయంకర దుఃఖం వస్తూ ఉందంట ఆయనకి. అంత ఆపిన ఆగట్లేదంట. కళ్ళు కన్నీళ్ళు రాలి పడిపోయి బైబిల్ పేపర్ అంతా తడిచిపోయిందంట ఆయనకి. ఈ అబ్బాయి నేరుగా ఇంటికి వెళ్ళాడు. కూటం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసేసాడు. స్నానం చేసి మొత్తం మళ్ళీ రంగంతా పోయిందాక సోపు వేసి అదేసి మొత్తం రుద్దాడు. వెళ్ళిపోయి అమాంతం డాడీ కాళ్ళ మీద పడి ఏడవటం మొదలుపెట్టాడు. డాడీ ఐఎమ్ సారీ డాడీ, ఇంకెప్పుడు నేను ఈ పని చేయండి డాడీ, నిన్ను దుఃఖ పెట్టే పని ఒక్కటి కూడా నేను చెయ్యండి డాడీ, నేను నీలాగా బ్రతుకుతాను డాడీ, నీ వలే గొప్ప సేవకుడిని అవుతాను డాడీ. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క అబద్ధం ఆడలేదు, ఒక్క అనవసరమైన మాట మాట్లాడలేదు, ఒక్క కుళ్ళు జోకేయలేదు. చాలా దేవుని తారలుగా బ్రతికాడు వాడు. ఆ అబ్బాయి చనిపోయినప్పుడు డాడీ ఒక్కటే మాట, చాలా సంవత్సరాలు 7 సంవత్సరాలు ఏడ్చాడు ఆయన. కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు, 7 ఏళ్ళు ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఇంకా ఒకసారి దేవుడు చెప్పాడంట, రా నీ బిడ్డ ఎక్కడో చూపిస్తాను రా అంటే, ఆ అబ్బాయి అనేక మంది దూతల సమూహంలో కూర్చొని ఏదో ఒక విచిత్రమైన వాయిద్యం వాయిస్తూ కనపడ్డాడంట. అది చూస్తుంటే డాడీకి నెమ్మది అయిపోయింది, సమాధానం అయిపోయింది. అమ్మో నా బిడ్డ పరలోకంలో దూతల సమూహముతో ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, దూతల సమూహముతో ఉన్నాడు నా బిడ్డ. నేను ఎందుకు వాడి కోసం ఏడవాలి, ఎందుకోసం దుఃఖపడాలి? నా బిడ్డ నాకంటే ముందు పరలోక రాజ్యాన్ని చూశాడు, నాకంటే ముందు దేవదూతల సమూహముతో ఉన్నాడు, నాకంటే ముందు ఆ ఉన్నతమైనటువంటి నిత్య రాజ్యం మెట్లెక్కాడు. నేనెందుకు ఏడవాలి? ఆ రోజు నుంచి సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మన పిల్లలు తారల వలె ప్రభు కోసం బ్రతకాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మన పిల్లలు స్టార్స్ వలె దేవుని కోసం ప్రకాశించాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు అలా బ్రతకాలు నిర్ణయించుకుంటే చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఏ ఉన్నత స్థితిలో నీవు ఉండాలో దేవుడు నిర్ణయించి పెట్టి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఋతుతో అన్నాడు, కొద్ది వారిని వెంబడించలేదు, యవనస్తులు వెంబడించలేదు, ఈ పోకిరోళ్ళు వెంబడించలేదు, ఈ అన్యాయస్తులు వెంబడించలేదు. ఇదిగో నీవు దేవుని వెంబడించావు కాబట్టి నీ మునుపటి ప్రవర్తన కంటే చివరి ప్రవర్తన గొప్పదిగా ఉన్నది. నువ్వేది అడిగావో దానికంటే రెట్టింపు నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు, ఆమె స్థితిని మార్చాడు. ఈరోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటాం. నేను దానియేలు గురించి కూడా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దానియేలు గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును
పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటారు తాగకూడదని బైబిల్ ఎక్కడుందండి? సిగరెట్ తాగకూడదని ఎక్కడుంది? నీ దేహాన్ని చెడిపేది ఏది నువ్వు తీసుకోకూడదు. ఆమేన్. నీ దేహాన్ని చెడిపేది ఏది చూడకూడదు. నువ్వు నీ పరిశుద్ధతను పాడు చేసేది ఏది నీ కళ్ళ ముందుకు రాకూడదు. ఆమేన్. దేవుడు నన్ను యూట్యూబ్ చూడొద్దు అన్నాడు. నవంబర్లో చెప్పాడు నాకు, యూట్యూబ్ చూడొద్దు అన్నాడు. చూడట్లా నేను. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు, ఎంత టైం మిగిలిపోతుందంటే అసలు నాకు ఎంతైనా చదువుకోవడం టైం ఉంటుంది. అంతకుముందు టైం ఉండేది కాదు. ఆ మెసేజ్ చూసి, ఈ మెసేజ్ చూసి, ఇది చూసి, అది చూసి. మంచిదే, దేవుని పనులే, ఇంగ్లీష్ క్లాసులు విని అట్లా చూస్తూ ఉండేదాన్ని. కళ్ళు ఇట్లా పెట్టుకొని పడుకొని చూస్తా నిద్ర పట్టకపోతే చూస్తా అట్లా పడుకునేదాన్ని. కళ్ళు మసకలు వచ్చి బైబిల్ కూడా చదవలేకపోయాను నేను. బైబిల్ బ్లర్ అయిపోయింది, స్పెట్స్ లేకుండా చదవలేను నేను. అసలు ఏమైపోతుంది నాకు అర్థం కాలేదు. తలపోటు ఒక పక్క మొత్తం లాగినట్టు ఉండేది, ఒక్కసారి పట్టుకొని ఇట్లా ముడేసి లాగినట్టు ఉండేది, బగ్గును మంట వచ్చేది ఇక్కడ. అసలు అర్థం కాలేదు నాకు. నీరసం అయిపోయేది. పడుకుంటూ లేచేదాన్ని కాదు. రాత్రి అంతా చూస్తూ ఉండేదాన్ని, ఏవో ప్రోగ్రామ్ చూస్తూ ఉండేదాన్ని. ఆ మెసేజ్ ఈ మెసేజ్ మొత్తం చూస్తా, ఇంగ్లీష్ మెసేజ్ చూస్తూ ఉండేదాన్ని. ఎక్కడెక్కడో ప్రోగ్రామ్స్ ఫారిన్లో జరిగేటువంటి మంచి ప్రేయర్ ప్రోగ్రామ్స్ అనేది చూస్తూ ఉండేదాన్ని. మంచిదే చూడటం, కానీ మితిమించి చూసి అదొక వ్యసనంలాగా అయిపోయి చివరికి అది పగ్గున తల మండిపోవటం మొదలుపెట్టింది. దేవుడు చెప్పాడు, ఎక్కడా చూడొద్దు, నేనే నీ దగ్గరికి వస్తాను, నీకు బోధిస్తాను, నేనే నీ టీచర్, నా దగ్గర విను అన్నాడు దేవుడు. హల్లెలూయా. మనుషులు ఎవరు చెప్పేది వినొద్దిక, నేను చెప్పేది విను అన్నాడు దేవుడు. హల్లెలూయా. యూట్యూబ్ పూర్తిగా ఆపేసా, ఏమీ చూడట్లే నేను. అసలు జస్ట్ కాల్ చూస్తాను. కాల్ ఏమన్నా వస్తే దాన్ని చూస్తాను, అంతే. మాట్లాడతాను, వాళ్ళు చేసింది వింటాను, వాళ్ళకి జవాబిస్తాను, అంతవరకే. ఎంత టైం సేవ్ అయింది. ఇప్పుడు నా కళ్ళు చాలా తేటగా ఉన్నాయి, కళ్ళజోడు లేకుండా బైబిల్ చదువుతూ ఉన్నాను. తలలో పెట్టిపోయిందో, ప్రశాంతంగా పడుకోగా నిద్ర వచ్చేస్తుంది. ఎంత ఆనందంగా ఉంది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో గుర్తు చేస్తాడు దేవుడు నాకు. 4 నెలలు చికెన్ మటన్ ఏం తినను, ఇంకా 4 months అట్లనే ఉంటా. కానీ ఈ సంవత్సరం దేవుడు గుర్తు చేశాడు, యూట్యూబ్ స్టాప్ ఇట్ అన్నాడు. ఆపేసా. ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉండింది. మాటి ఆ రెడ్ దాని మీద పోతుంటా టచ్ చేసేది. మళ్ళీ దేవుడు వద్దన్నాడు కదా, మళ్ళీ ఆపేది. ఒక్క 5 రోజులు ఆపాను, ఆటోమేటిక్గా దాని మీద ఇష్టం పోయింది. ఇప్పుడు అసలు కనీసం చూడనట్టు వైపు కూడా నాకు నచ్చదు అసలు ఇంకా. ఆమేన్. ఎంత టైం, ఎంత ఆరోగ్యం, ఎంత హెల్దీగా ఉన్నాను ఇప్పుడు. అందుకే చెబుతాను, మీరు కూడా జాగ్రత్త. మీ చేతిలో ఉంది కదా అని చెప్పి దీనికి బానిస అయిపోయి వాళ్ళని వెంబడించి వీళ్ళని వెంబడించి వాళ్ళ గురించి విని వీళ్ళ గురించి విని మొత్తం జీవితం అంతా ఒకళ్ళు పోగొట్టుకుంటున్నారు, టైం అంతా పోగొట్టుకుంటున్నారేమో, లేనిపోయిన రోగాలు, లేనిపోయిన కలజోలు తెచ్చుకుంటున్నారేమో, లేనిపోయిన తలనొప్పులు తెచ్చుకుంటున్నారేమో. మీ చేతిలో ఉన్నటువంటి డివైస్ మిమ్మల్ని నాశనం చేసేట్టుగా ఉండకూడదు. మీ చేతిలో ఉండే డివైస్ చెప్పండి, మీకు అవసరానికి మీ బానిసగా వాడబడాలి తప్ప మీరు దానికి బానిస కాకూడదు. చెప్పాలి. హల్లెలూయా. యు ఆర్ నాట్ ఎ స్లేవ్ టు ద సెల్ ఫోన్, బట్ యు ఆర్ ద మాస్టర్. నువ్వు మాస్టర్గా ఉంటే అది నీకు సరిపోద్ది. నువ్వు బానిసమయ్యావంటే నీ చేతిలోని ఈ చిన్న ప్రపంచమే నీ ప్రపంచం లేకుండా చేస్తుంది, నీకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది, నీ బ్రతుకు నాశనం చేస్తుంది. అందుకే స్టాప్ ఇట్. కావాలంటే మీరు ఆఫీస్ ఒక 5 రోజులు మీ ఆరోగ్యం ఎంత బాగుంటుందో చెప్తాను నేను. సో ఇక్కడ ఏమైందంటే దానియేలు ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను రాజు భుజించే భోజనము భుజించను, రాజు తాగే పానము తాగను, నన్ను నేను అపవిత్రపరచుకోను. అంతే. తాగితే అపవిత్రం వచ్చేస్తుంది. నువ్వు లేని పని మాట్లాడతావు, నువ్వు చేయకుండానే చేస్తావు, లేని పని ఉద్రేకం వచ్చేస్తుంది, ఒక భయంకర వ్యక్తిగా మారుతావు, రాక్షసుడిగా మారుతావు. చాలామంది చెప్తుంటారు, మా ఆయన తాగకపోతే చాలా మంచోడు సిస్టర్, తాగితే మాత్రం మేము చెప్పలేము, ఏం చేస్తారో ఆయనకే తెలియదు. సో ఒక వ్యక్తిని రాక్షసుని చేసేది త్రాగుడు, ఒక వ్యక్తిని భయంకర పరిస్థితి తీసుకొచ్చేది ఈ బెట్టింగ్లు. నేను మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆ ఇల్లు 3 floor ఇల్లు. ఎంత పెద్దదంటే పెద్ద స్టార్ హోటల్ ఉన్నట్టుంది ఆ ఇల్లు. కిందనే దాదాపుగా 4 bedrooms ఉన్నాయి, పెద్ద హాల్ ఉంది. అట్లా 3 floors ఒకళ్ళే తీసుకున్నారు. దాన్ని ప్రార్థనకి తర్వాత వాటికి పెట్టుకున్నారు పాస్టర్ గారు వాళ్ళు. సరే, నేను ఆమె ప్రార్థన చేస్తుంది, సిస్టర్ మేము కొద్ది రోజులు ఈ అపార్ట్మెంట్ మారిపోతున్నాం,
వేరే పక్క అపార్ట్మెంట్ దొరికింది, అక్కడికి వెళ్తున్నాం, అప్పుడు తప్పకుండా రండి అంది. నేను అన్నాను, ఈ అపార్ట్మెంట్ బాగుందిగా, ఎందుకు ఖాళీ చేస్తున్నారంటే, ఈ అపార్ట్మెంట్ ఓనర్కి ఒకటే కొడుకు, వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, బాగా సంపాదించాడు. వాడు లేనిపోని వ్యసనాలన్నీ పెట్టి, వాడు లేనిపోని బెట్టింగ్లన్నీ పెట్టి దాదాపుగా 10 కోట్లు అప్పు చేశాడు. అప్పు చేసి ఉరేసుకొని చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఎవరికి ఎంత ఇయ్యాలో రాసి పోలీస్ స్టేషన్లో ఇచ్చి మరీ చచ్చిపోయాడు అంట. వాళ్ళ నాన్న వాళ్ళు ఇవ్వడేమోనని. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఉన్న ఆస్తులు మొత్తం అమ్మి వన్ బై వన్ అమ్మి, ఈ బిల్డింగ్ 4 కోట్లు అంట, 4 కోట్లు అంట, ఇది ఒకటి ఇంకొకటి ఆయన కష్టార్జితంతో మొత్తం దాన్ని అమ్మి కట్టాలంట. ఇప్పుడు వాడు ఉరేసుకొని చచ్చిపోయాడు. పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారంటే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో ఆడతారు, భలే ఉంది అంటారు. చివరికి అది ఫెయిల్ అవ్వగానే చచ్చిపోతున్నారు. చాలామంది ఇది భలే ఉందని పాపంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత చూస్తే భయంకరంగా ఓడిపోయి బయటికి రాలేక చచ్చిపోతున్నారు. అయితే దానియేలు ఒకటే మాట అన్నాడు, మేము దీనిని తిని దానిని తాగి అపవిత్రపరుచుకోం. మేము పరిశుద్ధమైన జాతి, ఆయన కోసం బ్రతకాలనుకున్నటువంటి ఒక జాతి, మేము ఆయన కోసం జీవించాలనుకుంటే ఒక పరిశుద్ధమైన జాతి, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము. చప్పట్లు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తాం. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటాం, మేము పరిశుద్ధులుగా బ్రతికి చూపిస్తాం. మేము ప్రపంచం ఏది అసాధ్యం అంటుందో దాన్ని సాధ్యము చేసి సవాలుకరంగా బ్రతికి చూపిస్తాం మేము. ఆమేన్. హల్లెలూయా. ఎస్, సాతాను ఏం చేస్తాడు తెలుసా? నీకు తిండి, నీకు డబ్బు, నీకు లోకంలో ఉన్నటువంటి గ్లామర్, లోకంలో అన్నీ ఎరేస్తాడు. నీకు అబ్బాయికి అమ్మాయిని ఎరేస్తాడు. నిన్ను పట్టుకుంటాడు ఖచ్చితంగా. నువ్వు ఏం చేయకుండా దాంట్లో నువ్వు బందీ అయిపోవాలని, సిగ్గుతో అవమానంతో తలదించుకొని బ్రతకాలని, నీ బ్రతుకు బందీగా మారాలని చాలామంది ఎరేస్తాడు సాతాను నీకు. అవన్నీ నిజమే అనుకొని పట్టుకుంటావు. పట్టుకున్న తర్వాత దాన్ని ఒప్పుకోలేవు. పట్టుకున్న తర్వాత దాన్ని వదిలేసి బతకలేవు. జీవితం అంతా భయంకరం అయిపోయి బానిస అయిపోతావు. ఆ మధ్య ఒక పెద్ద గ్యాంగ్ ఒకటి బయటకు వచ్చింది. పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్. తప్పిపోయిన పిల్లలందరూ గ్యాదర్ చేసి వాళ్ళకి మంచి తిండి పెట్టి, బాగా డబ్బులు ఇచ్చి, సినిమాలు చూడు తిప్పి, వాళ్ళు బాగా నమ్మకం కుదిరిన తర్వాత స్లోగా వాళ్ళకి బ్రౌన్ షుగర్ ఇస్తారు, ఇంజక్షన్లు ఇస్తారు. వాడు నరాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు అది ఆ మొత్తెక్కినప్పుడు ఎంత పని చేయమని చేస్తాడు. వాడిని వేసేసిన పోరా అంటే అక్కడ నుంచున్న ఒక వ్యక్తిని కొట్టి చంపేసి వచ్చేస్తాడు. వీళ్ళని పలానా తీసిన పోరా బ్యాగ్ అంటే పోయి బ్యాగ్ తెచ్చేస్తాడు. అంత చాకచక్యంగా ఉంటాడు. ఆ పవర్ తగ్గిపోగానే కింద పడిపోతాడు. మళ్ళీ ఏడుస్తాడు, అన్నా 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 నాకు మందు వేయ అన్నా, ఇంజక్షన్ వేయ అన్నా, అన్నా 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 రే నేను వేయను రా, నువ్వు ఆ పని చేస్తానంటే వేస్తాను రా, అన్నా ప్రాణం తీసుకుంటాను నువ్వు ఇస్తే. ఇట్లా అయిపోయి ఒక పెద్ద గ్యాంగ్ బయటపడిందండి. దేవుని బిడ్డ, నాకు అప్పుడు గుర్తొచ్చింది, సాతాను కూడా నీకు చాలా ఎర్రవేసి, నీకు మంచి స్నేహితులాగా ఉండి, నీకేదో ఇచ్చినట్టే ఇచ్చి నీ ఆత్మను పట్టుకుంటాడు, నీ స్వేచ్ఛను పట్టుకుంటాడు, నీ సమాధానాన్ని పట్టుకుంటాడు, నిన్ను తలదించుకున్నట్టుగా చేస్తాడు, నీ బ్రతుకులో నాశనాన్ని సృష్టిస్తాడు, నీకు నువ్వే చంపుకున్నట్టుగా చేస్తాడు, చివరికి నీకు నువ్వే నాశనమయ్యేటట్టుగా చేస్తాడు. అయితే దానియేలు ఒక గట్టి తీర్మానం చేసుకున్నాడు. ఆయన స్నేహితులు ఒక గట్టి తీర్మానం చేసుకున్నారు. ఏంటి అంటే, మేము వీటిని తిని తాగి అపవిత్రులుగా మారలేమో. చెప్పాలి గట్టిగా. రాజు చేతిలోకి మేము వెళ్ళలేమో, రాజు మాట వినలేమో, రాజుకు బానిస కాలేమో ఎందని పిలిచాడు. చెప్పాలి గట్టిగా. చేసేవాడిగా ఉండటానికి పిలిచాడు. మా దేవుడు మమ్మలను పరిపాలించే వారిగా ఉండటానికి చేశాడు. కాబట్టి మేము ఇలా ఉండలేం. నీతో చెబుతున్నా, నీ దేవుడిని ఎందుకు పిలిచాడు తెలుసా? బానిసగా ఉండటం కోసం కాదు, ఒక వ్యక్తి చేతిలో కీలుబొమ్మ అవటం కోసం కాదు, ఒక మనిషి చేతిలో కీలుబొమ్మగా మారి ఆడించట ఆడటానికి కాదు, తోలుబొమ్మలాగా నిన్ను దేవుడు తన అధికారిగా మార్చుకున్నాడు, నిన్ను తన ఆయుధంగా మార్చుకున్నాడు, నిన్ను శక్తి గలవాడిగా మార్చుకున్నాడు. ఆయన నిన్ను అందుకే చేసుకున్నాడు తన బిడ్డగా. భూమిని ఏలమని చేసుకున్నాడు. చప్పులు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తావు. హల్లెలూయా. భూమిని ఏలుబడి చేయమని, భూచరములు ఏలమని ఆయన అందుకోసం పిలుచుకున్నాడు నీ జీవితాన్ని.
సాతాను నీ యొక్క అధికారం లాగేసుకొని, నీకున్నటువంటి బలాన్ని లాగేసుకొని, నీ యొక్క అధికారం లాగేసుకొని, నీకున్నటువంటి బలాన్ని లాగేసుకొని, నీకున్నటువంటి సామర్థ్యం లాగేసుకొని బానిసగా పెట్టి నీతో ఆడిస్తూ ఉంటుంది. నీతో ఏవో చేయకుండా పనులు చేపిస్తూ ఉంటుంది. గుర్తుపట్టాలి నీ అధికారాన్ని. నీ అధికారాన్ని పోగొట్టుకోవద్దు ప్రియ దేవుని బిడ్డ. అధికారం పోవడానికి వీలు లేదు. అందుకే ఈ రోజున నీ జీవితం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాడు. చూడు, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అందుకే తాగనంటే తాగనన్నాడు, తాగనంటే తాగనన్నాడు, తిననంటే తినన్నాడు. ఆయన అన్నాడు, ఇదేంటయ్యా అందరు తింటున్నారు, మీ వాళ్ళంతా యూదులంతా తింటున్నారు, నువ్వెందుకు తినవు? నేను తిననయ్యా, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు అధికారం కావాలి, నా ప్రభు ఇచ్చినటువంటి గొప్ప జీవితం నాకు కావాలి, మనుషులు ఇచ్చేటువంటి ఈ కకృతి జీవితం నాకు వద్దు. ఆమేన్, ఆమేన్, ఎస్. ఆ తర్వాత మీరు చూడండి, దానియేలు ఏమయ్యాడు? అదే రాజు ముందు కూర్చొని అదే రాజుకు సలహా ఇస్తూ రాజు మీద ఏలుబడి చేయటం మొదలుపెట్టాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. ఏ రాజు బానిసగా మార్చాలనుకున్నాడో, ఏ రాజు బానిసగా చేయాలనుకున్నాడో అదే రాజ సంస్థానంలో 4 రాజులు మారేదాకా అధికారిగా ఉండి వాళ్ళ తల మీద కూర్చొని రాజధానం చేశాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వారి తల మీద కూర్చొని రాజ్యాన్ని ఆలటం మొదలుపెట్టాడు, రాజ్య పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. అందుకే చెబుతున్న ఈ రోజున ఏ వ్యక్తి చేతిలో కీలుబొమ్మ అయ్యావా, ఏ వ్యసనం చేతిలో కీలుబొమ్మ అయ్యావా, అది లేకుండా ఉండలేను అంటున్నావా, ఇది లేకుండా ఉండలేను అంటున్నావా, నువ్వు అధికారాన్ని కోల్పోతున్నావు సహోదరుడా. శాసించే అధికారాన్ని కోల్పోతున్నావు, శాసించే గొప్పతనాన్ని కోల్పోతున్నావు. అందుకే ఈరోజు మన అధికారం మనం చేత పట్టుకోవాలి. ప్రభు, నా అధికారం నాకు ఇవ్వు ప్రభు, అనేకులు నడిపించాలి ప్రభు, నేను నడవాలి, నడిపించాలి, నడవాలి, అనేక రాజులు ప్రధానులు నడిపించాలి ప్రభు, నాకు సహాయం చేయి తండ్రి. ఆమేన్. ఎంతమందికి ఇష్టం అధికారం ఉంటే ఎంతమందికి ఇష్టం? రాజు దగ్గరికి రాజు దానియేలు దగ్గరకు అడుగుతున్నాడు, అయ్యా నీ దగ్గర పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది, నాకు ఈ సమస్య వచ్చింది ఏంటో చెప్పు అంటున్నాడు. నాకు ఆహారం లేదు, నీళ్ళు లేవు అని అందరు రాజుగారి దగ్గర పరిగెత్తుతూ ఉంటే రాజు ఎస్పెషల్లీ దానియేలు దగ్గరికి వచ్చి చెబుతున్నాడు, నాకు ఈ రాత దేవుని చెయ్యొచ్చు ఒక రాత రాసింది, ఆ రాత ఏంటో నాకు అర్థం కావట్లేదు, నా దగ్గర ఉన్నటువంటి మంత్రగాళ్ళకి అర్థం కావట్లేదు, చెప్పు అని దానియేలు పిలిచి కాళ్ళమే పడి అడుగుతున్నాడు, చెప్పయ్యా అని. ఒక బానిసలాగా ఉన్నటువంటి దానియేలు కాళ్ళ మీద పడ్డాడు. ఆ దేశాన్ని ఏలే రాజు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆమేన్. సో అధికారం ఎంతో గొప్పది. నీ అధికారాన్ని కోల్పోవద్దు, నీ స్వేచ్ఛను కోల్పోవద్దు, నీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు. ఏదో కాస్త చిల్లర డబ్బుల కోసం, ఏదో కాస్త సంతోషం కోసం, ఏదో కాస్త తిండి కోసం. నో, నీ స్వేచ్ఛ నువ్వు కాపాడుకోవాలి, నీ భద్రత నువ్వు కాపాడుకోవాలి, దేవునికి అధికారం కాపాడుకోవాలి. అప్పుడు నువ్వు స్వేచ్ఛగా, సంతోషంగా, సమాధానంగా బ్రతుకుతావు. నీ జీవితం చాలా ఆనందదాయకంగా మార్చబడిపోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నిన్ను చూసి అనేకులు మారు మనసు పొందుతారు. దానియేలు చూసి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చూసి అనేక వేల మంది ఆ కల్దీయ దేశంలో దేవుడిని నమ్ముకున్నారు. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తుంటే దేవుని దూత దిగొచ్చింది ఆయన కోసం, జవాబు చెప్పడం కోసం. దానియేలు ప్రార్థన చేస్తుంటే ఆకాశం తలుపులు తెరవబడ్డాయి. అటువంటి ప్రార్థన యోధులు బ్రదర్స్లో, సిస్టర్స్లో లేవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే నిర్ణయించుకుంటారో ఒక్క రాత్రిని ప్రభు సన్నిధిలో గడపాలని, ఏ రాత్రి ఏ కీడు రాకుండా దేవుడు ప్రతి కీడు తప్పించబోతూ ఉన్నాడు, ప్రతి దుఃఖాన్ని తొలగించబోతున్నాడు, ప్రతి శాపాన్ని తీసివేయబోతూ ఉన్నాడు. నువ్వు ఆయన తారగా మారాలని. నీ వెనక చాలామంది ఉన్నారు, నీ కుటుంబం ఉంది, నీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, నీ గ్రామవాసులు ఉన్నారు, వాళ్ళందరూ నిన్ను గమనిస్తున్నారు. నీవు అనేకులు మార్చేటువంటి ఒక తారగా మారాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ వెనక అనేక మంది ఉన్నారు సహోదరుడా, నీ వెనక అనేక మంది ఉన్నారు సహోదరి. నీ పరిశుద్ధతను చూసి వెంబడించాలని, నీలో మార్పు చూసి అనేకులు వెనకాల రావాలని, నువ్వు మారితే అనేకులు నిన్ను దేవుని సన్నిధిలో కలుసుకోవాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఎంతోమంది కాచుకొని ఉన్నారు. కాబట్టి ఈ రోజున చూపిద్దాం, నేనున్నాను, ఎవరున్నారు లేదు నాకు తెలీదు, నా మట్టుకైతే నేనున్నాను, ప్రభు కోసం ధైర్యంగా నిలబడి ఉన్నానని. నా మట్టుకు నేనైతే ఉన్నాను ప్రభు కోసం, నా మట్టుకు నేనున్నానని చెప్పగలిగే ధైర్యం గల విశ్వాసులు ప్రభువుకు కావాలి. ఈ యొక్క సమయంలో ఎంతమంది ఉంటారు?
నేను ఉంటాను, ప్రభు కోసం నిలబడి ఉంటాను, పరిశుద్ధంగా నమ్మకంగా సాలిడ్ విశ్వాసంతో ఉంటానని చెప్పేవాళ్ళు పరిశుద్ధత ఉంటాను. లేచి నిలబడదాం ఒకసారి, అందరం ఒకసారి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807